ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమ అను కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకు మా హృదయపూర్వక వందన మరణాతలు. సన్నిధి మహిమలో కార్యక్రమంలోని సందేశములను మీ ఆత్మీయ జీవనంలో వృద్ధి పొందేటట్లుగా ఉంటుందని మేము ఆశిస్తూ దేవుని యొక్క మాటలను మీకు అందించడానికి ప్రభు ప్రేరేపణ బట్టి ఈ సన్నిధి మహిమ అను కార్యక్రమంలో నడిపిస్తున్న మరి బిడ్డలు అనేక మంది ఉన్నప్పటికీ ముఖ్యముగా దీనిని ప్రోత్సహించినటువంటి బిడ్డలుకి ప్రత్యేక వారి యొక్క చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ మరి ఆశీర్వాదం దయచేయాలని, గొప్ప ఆశీర్వాదం ఉండాలని కోరుతూ వినుసున్న మీకును, అలాగే ఈ వర్తమానం మీ ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందాలని ఆశిస్తూ మరి దేవుని యొక్క మాటలు మరి వినాలని ఇప్పుడు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య వర్తమానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఎపిసి సంఘంలో ఉన్నటువంటి ఆయన గొప్ప సంగతులను మాకు వినిపిస్తూ ఉన్న రీతిని బట్టి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఏ విధముగా ఉండాలి, ఎటువంటి చెవులు కలిగి ఉండాలి అనేది మాకు తెలియజెప్పుతూ ఉన్నాం. వినుచున్న బిడ్డలు నాయన వారు వారి సంఘాలలో ఆత్మీయ శివ కలిగి ఆత్మీయతను నాయన నేర్చుకునే బిడ్డలుగా, సంఘ కార్యాలలో నీ బిడ్డలు మంచి ఉజ్జీవము కలిగే బిడ్డలుగా, నీ ఆత్మ కలిగి ఉన్న బిడ్డలుగా, ఆత్మీయ శివులు కలిగి నాయన సంఘాలలో గొప్ప పరలోక సంగతులను నేను విని ఉపయోగపడే బిడ్డలుగా దయచేయమని ఇదిగో ప్రభు ఈ సమయంలో అనేక మంది బిడ్డలు నీ వాక్యం కరువై నైనా ఉంచి ఉన్నారు కనుక వాక్యము విని నైనా తల నుంచి అరికాల వరకు ఉన్నటువంటి ప్రతి అవయవమును నీ చేతులకు అప్పచెప్తూ ఉన్నా. ఇదిగో ప్రభు వాక్యమే నైనా సమస్తమును జరిగేసేది. వాక్యం అనగా నీవే. ఆది యందు వాక్యమును, వాక్యం దేవుని యందు, వాక్యం దేవుడే ఉండు. వాక్యం మనుషున్న బిడ్డలకు తల నుంచి అరికాల వరకు ఉన్న సమస్త బలహీనతలను నీ వాక్య పాకంలో నుంచి శక్తిని దయచేయండి. అనేక మంది బిడ్డలను నాయన ముట్టండి. నీవు లోకంలో ఉన్నప్పుడు అనేక మంది బిడ్డలను స్వస్థపరుచావు నాయన. ఈ వాక్యము ద్వారా హృదయాలను తట్టి ఆత్మీయ నేత్రములు తెరవబడి మహిమకర్మగా ఉపయోగకరముగా జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామములో బ్రతుకులాడి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, ఎంతవరకును ఎపిసి సంఘములో జరుగుతున్నటువంటి మాటలను మనం వింటూ ఉన్నాం. గత ఎపిసోడ్లో 8వ మాట బహుమతి జయించువానికి పరదేశంలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములను భుజించునిత్తు అని మనం ధ్యానించుకున్నాం. 8గా పరదేశు. ఈ పరదేశు అనగా వనం అని మనకు అర్థం. పరదేశు అను పదం బైబిల్ నందు క్రొత్త నిబంధనలోని 3 చోట్ల మాత్రమే చూడగలం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం, అలాగే 2వ కొరింథీ 12వ అధ్యాయం 3-4 వచనంలోను, అలాగే ఏదోను తోటను కూడా పరదేశుకు పోల్చిరి.
అలాగే అబ్రాహాము రొమ్మును కూడా పరదేశునికి పోల్చిరి. ఇది పరలోకములోని మోక్షమునందు ఒక స్థానము. పరలోకములోని మోక్షమునందు ఒక స్థానం. భూమిపై క్రీస్తునందు రక్షింపబడిన వారి ఆత్మలో ఉండు చోటు. ఈ పరదేశంలో ఉన్నటువంటి గొప్ప స్థితి, పరదేశం అనగా ఏదోను తోటకు పోల్చి ఉన్నారు. అలాగే ఈ మోక్షలోకంలో కూడా కొన్ని సంగతులను మనం గమనించవచ్చు. ఈ పరదేశం అనగా ఏదోను తోట. ఈ ఏదోను తోటలో మొదటగా మనం ఆదాము అవ్వలను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ ఏదోను తోటలో వారికి కావలసినటువంటి వృక్ష ఫలములు దేవుడు ఇచ్చాడు. వారికి కావలసినటువంటి వృక్ష ఫలం భుజింపనెత్తును అన్నాడు. మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్షం చెట్టు పండ్లు, ఆ పండ్లు తప్ప మిగతా నిరభ్యంతరముగా నీవు తినవచ్చు అన్నాడు. అంటే దేవుని యొక్క మంచి పని, స్వాతంత్ర్యత, దేవుడితో సహవాసము, ఆజ్ఞాతిక్రమమే పాపము అని లేఖనంలో మనకు చదువుకున్నాం. ఇప్పుడు ఏదోను తోటలో ఉన్నటువంటి సమస్తమును దేవుడు ఏది చెప్పాడో తినవద్దని, ఆ పండు సాతాను మర్మము చెప్పేంత వరకు వారు మహిమ శరీరముతోనే ఉన్నారు. వారు ఏదోను తోటలో ఆత్మీయ ఫలములు భుజిస్తూ అనేకమైనటువంటి సంగతులను అనుభవించారు. ప్రేరా ఇజ్రాయేల్ ప్రజలు కూడా అరణ్యంలో 40 సంవత్సరములు దేవదూతలు తినే ఆహారమును భుజించి అని చదివించారు. అవును, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థానం, ప్రభుతో సహవాసం ఉన్నప్పుడు ఆత్మీయ జీవనం మనకు కనబడుతూ ఉన్నది. అలాగే ఆదాము అవ్వలు దేవుని మాటను తిరస్కరించినప్పుడు వారు మహిమను కోల్పోయారు. వారు కష్టపడవలసినటువంటి పని వచ్చినది. దేవుడు పోషించే పోషణను వదులుకోవలసినటువంటి పరిస్థితి ఏదోను తోటలో కనబడింది. లూకా సువార్తలో 23వ అధ్యాయము 43వ వచనంలో గమనించినట్లయితే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు శిలువ మీద మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. ప్రభు ప్రార్థన చేస్తున్నారు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. మన సంఘాలలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. క్షమాపణ కలిగి ఉండాలి. చాలామంది సువార్త సేవలో చేస్తున్నప్పుడు అనేక మంది సహించలేని వారు, వారికి ఇష్టం లేని వారు అనేకమైన చిత్రహింసలో పెడుతూ ఉన్నటువంటి సమయంలో మనము అనుభవంలో ఉండగలుగుతూ ఉన్నాం. అటువంటి సంగతిన యేసుక్రీస్తు ప్రభు శిలువలో అనుభవిస్తూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు శిరస్సు నుంచి, చేతుల్లో నుంచి, హృదయంలో నుంచి, కాళ్ళలో నుంచి స్రవించే రక్తమును మనం గమనిస్తూ ఉన్నాం. శిలువలో ఆయన కారుస్తున్నటువంటి గొప్ప స్థితిని బట్టి, శిలువలో కనబడుతున్నటువంటి స్థితిని బట్టి మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆ ఇరువురి కుడివైపున ఎడమ వైపున ఉన్నటువంటి దొంగలు చూస్తూ ఉన్నారు. వారు ప్రభు చేస్తున్నటువంటి విజ్ఞాపన కుడివైపున అయితే దొంగ అయితే ఆలకిస్తూ ఉన్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. ఆ క్షమాపణ ప్రార్థన కుడివైపు ఉన్న దొంగ ఆలకించాడు. ప్రభు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్న మాట ఏమిటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటున్నాడు. పరదేశంలో సంతోషం, ఆనంద, నరకమును తప్పించేవాడు. మనం చదువుకున్నాం ఒక మాట,
నరక పాతాళముకు వెళ్ళకూడదని బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళు జీవమార్గమును వెనుక్కున్నాడు అని. ఆ ఇద్దరు దొంగల్లో మంచి సంగతులను జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ గ్రహించడ కనుకనే పరమునకు వెళ్ళగలిగినటువంటి మార్గమును ప్రభు మాటను గ్రహించి పరదేశకు వెళుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాటల్లో మరొక మాటను మనం గమనించినట్లయితే పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 12:3-4 మాటల్లో పౌలు గారు అనుభవాన్ని చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతూ ఉన్నాడంటే, అట్టి మనుషుడు నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి వసింపసఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడును, శరీరము లేక కొనిపోబడును నేనెరుగును, అది దేవునికే తెలియను. నేను పరదేశంలో ఉన్నటువంటి సంగతులను నేను శరీరముతో వెళ్ళాను, శరీరము లేక వెళ్ళాను, అది నాకు తెలియదు. కానీ అది విషయములు దేవునికే తెలుసు. మనము దర్శనములు కానీ కళలు కానీ మనకు వచ్చినప్పుడు మన యొక్క శరీరముతో మన ఆ సంగతులను, పరలోకంలో ఉన్న సంగతులన్నీ మనం చూడగలుగుతూ ఉంటుంటాం. ఈ అనుభవంలోనికి వస్తే తప్ప మనకు తెలియదు. 16వ అంకెలో యోహాను గారికి క్రీస్తు ప్రభువు ఆ యొక్క పరలోకములో ఆయన వస్తూ ఉన్నటువంటి ఆ నడకను, ఆ 16వ అంకెలో ఆయన చూసిన దర్శనమును, ద రెవల్యూషన్, ప్రేరణ గ్రంథములో యోహాను గారు చూస్తూ ఉన్నటువంటి దర్శనమును మనం చూడగలిగితే అటువంటి దర్శనమును వారు పొందిన వారికే తప్ప మరి ఎవరికి తెలియదు. అటువంటి అనుభవములో ఉన్నటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను శరీరముతో కొనుపోబడును, శరీరం లేక కొనుపోబడును నేను ఎరుగును, అది దేవునికే తెలియను. ఒక్కొక్కసారి మనకు అనుభవాలు కొన్ని దర్శనములు వస్తాయి. మనం పరలోకం అంతా చూస్తున్నట్లుగా ఆ దివ్య దర్శనం, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనములో ఆ యొక్క ప్రకాశత, ఆ యొక్క తేజస్సు మనం చూడగలుగుతూ ఉంటాం. అటు అనుభవం కలిగిన వారు జీవితంలో చెరపలేనటువంటి ముద్ర, అటువంటి ముద్ర దేవుడా పరలోక పట్టణమును చూడగలిగినప్పుడు నువ్వు ఆత్మీయ స్థితిలో దేవునితో సంబంధము కలిగి దేవునిలో లీనమై దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు అటువంటి అనుభవం నీకు కనబడుతూ ఉంది. ఆ పరలోక పట్టణమును దేవుడు చూపించాలి అంటే నువ్వు దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు ఆ పరలోక పట్టణముల యొక్క సంగతులను నీ జీవితంలో చూడగలవు. అటువంటి అనుభవం కలిగిన వారు భక్తులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ప్రేర పౌలు గారి అనుభవంలో ఉన్నటువంటి వారు కూడా మనకు కనబడుతుంది. అలాగే ఏదోనో తోటను కూడా పరదేశునకు పోల్చిరి, అబ్రహాము రొమ్మును కూడా పరదేశునకు పోల్చిరి. అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి లాజరు పాతాళములో ఉన్నటువంటి ధనవంతుడు, అబ్రహామును అనుకున్నటువంటి లాజరు గారు ఆయన పరలోక అనుభవాలను అనుభవిస్తూ ఉన్నాడు. పాతాళ లోకములో మలమల మాడుతూ ఉన్నటువంటి అగ్నిగుండములో కాలుతూ ఉన్నటువంటి ధనవంతుడు ఏమంటాడు, కేకలు వేస్తూ ఉన్నాడు, శ్రమలు పొందుతూ ఉన్నాడు. మనము కూడా పరదేశు అనే భాగ్యములు ఉన్నప్పుడు ఆనందము సంతోషము కలుగుతుంది. అలాగే ఏదెను తోటలో ఉన్నప్పుడు ఆదాము అవ్వలు కూడా ఎంతో ఆనందము పొందారు. ఎంతో ఆనందం. వండుకోవలసిన పరిస్థితి లేదు, కష్టపడవలసిన పరిస్థితి లేదు, దేవునితో సహవాసము కలిగి ఉన్నారు. అటువంటి సహవాసమును సాతాను ప్రవేశించినప్పుడు వారు కోల్పోయారు. సాతాను పొగిడింది అవ్వమ్మను, అవ్వమ్మను మంచి చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళింది, పండు తినిపించింది. అవ్వమ్మ తినటమే కాకుండా ఆదామును కూడా తినిపించి పడచేసినటువంటి
పరిస్థితి ఏదెను తోటలో జరిగింది. వారు మహిమ కోల్పోవటమే కాకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థితి కోల్పోయినటువంటి పరిస్థితిని కలిగి ఉన్నారు. అందుకే ఏదోను తోట చుట్టూ ఖడ్గజ్వాలలుగా కనబడుతున్న మరి ఒక దేవదూతలు ఉంచారు. ఆ దేవదూతలు ఎవరు అంటే మనం చదువుకున్న ముందు పాఠంలో శరాపులు, కెరూబులు ఖడ్గజ్వాలలతో ఆది కాండములో 3వ అధ్యాయములో మనకు కనబడుతుంది. 3:24 అప్పుడు ఆయన ఆదాము వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను అని ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే దానికి వెళ్ళటానికి కూడా అర్హత లేదు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరంలో తదుపరి ఐగుప్తు దేశం అనే శ్రమకాలంలో నుంచి శ్రమ నుంచి తప్పించినటువంటి దేవాతి దేవుడు, ఎర్ర సముద్రమును పాయలుగా చేసినటువంటి దేవుడు, మారా అనే చేదు నీళ్ళ నుంచి తప్పించినటువంటి దేవాతి దేవుడు, వారు దేవుడు చేసినటువంటి మేళ్లను చాలామంది దేవుడు చేసినటువంటి అద్భుతాలను, దేవుడు చేసినటువంటి వారి జీవితంలో చేసినటువంటి గొప్ప అనుభవాలను మర్చిపోయి దేవుని మీద తిరగబడుతూ దేవుని మీదను మోషే మీదను శనుగులు గొనుగులు పెట్టడం వలన వారు అరణ్యంలోనే చాలామంది సర్పకాటుకు బలైపోయారు. అబ్రహాముకు ఇచ్చినటువంటి నిబంధన ప్రకారముగా చాలామంది అరణ్యంలోనే మిగిలిపోయారు తప్ప కొద్దిమంది మాత్రమే పాలు తేనెలు ప్రవహించు దేశంలో, ఆ యొక్క మంచు దేశంలో, ప్రశస్తమైనటువంటి దేశంలో స్వాస్థ్యంలోనికి అడుగు పెట్టడానికి కొంతమంది మాత్రమే వెళ్ళగలిగారు, సంతోషించగలిగారు. వారి యొక్క అనుభవం ఎలాగుందంటే గొప్ప అనుభవము. ఆ యొక్క పాలు తెరులు ప్రపంచ దేశంలో సస్యమైనటువంటి ఫలభరితమైనటువంటి ఒక్కొక్క ద్రాక్ష జాడను 2-3 మోసే అంత ఫలభరితమైనటువంటి ఈవులు, అలాగే దానిమ్మ పళ్ళు ఎంత సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ప్రవేశించారు యెహోషువ ద్వారా. ప్రేమ మనం గమనించినట్లయితే అటువంటి అనుభవం పోగొట్టుకోగలిగి ఉన్నాము అంటే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చి జీవితము మరణము. మనం గమనించినట్లయితే మన శ్రమ పొందుతూ ఉన్నాము, ఇబ్బందులు పడుతూ ఉన్నాము, శ్రమను తట్టుకోలేకపోతున్నాము అంటే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములను, దేవుని మాట విననటువంటి వారముగా ఉన్నావేమో గమనించుకోవలసినటువంటి వారముగా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, ఏదోను తోటలో ఉన్నటువంటి పరదేశంతో పోల్చినటువంటి సంగతులను మనము గమనించగలిగినటువంటి వారముగా ఉన్నాం. అలాగే అబ్రాహామును అనుకున్నటువంటి ఆ బిడ్డ ఆయన వారు కూడా ఎంతో ఆనందం సంతోషంతో ఉన్నాడు. అలాగే పరలోకంతో పోల్చబడింది. ఇది పరలోకంలోని మోక్షమందు ఒక స్థానము. భూమిపై క్రీస్తునందు రక్షింపబడిన వారి ఆత్మలు, రక్షణ తీసుకున్న వారి ఆత్మలు, విశ్వాసంతో ఉన్న వారి ఆత్మలు దేవునిలో కనబడుతూ ఉన్నాం. ఇక జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును, జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. క్రీస్తునందు మార్పు నొందిన కొత్తగా సంఘంలో చేరిన వారు, ఎఫెసీ సంఘములో కొత్తగా వచ్చిన వారు జీవము కలిగిన వారు. మనిషి జీవితంలో శిశు స్థితి అంటే ప్రభువును రుచి చూసిన ఎడలా సమస్తమైన కల్మషమును, సమస్తమైన దృష్టత్వమును మాని కొత్తగా జన్మించిన శిశువు ఎలాగైతే ఉంటుందో, వారికి ఏ ఫీడింగ్ వస్తున్నారో అటువంటి వారముగా కొత్తగా జన్మించిన వారు. ఎఫెసీ సంగతి శిశు స్థితి వంటిది. అలాగే ఆత్మీయ స్థితిలో శిశు స్థితి, ఎఫెసీ స్థితిలో చనిపోయిన పరదేశంలో నుందురు. యవ్వన స్థితి గల ఆత్మీయ స్థితిలో చనిపోయిన వారు రక్షణ స్థితిలో నుందురు. ఆత్మీయ స్థితిలో వృద్ధాప్య స్థితి కలవారు నూతన యెరూషలేమునకు వెళ్ళుదురు. పెండ్లి కుమార్తె అంతస్తు కలిగినటువంటి వారు అందరికీ కృప ఉన్నది. కొందరు జీవం పొంది వెలుగు చూతురు, కానీ వారి దీపస్తంభములు ఉండును. కొందరు జీవం పొంది వెలిగి పడిపోదురు, వీరి దీపస్తంభము తీసివేయబడదు. కొంతమంది వెలిగింపబడి ఆరిపోదురు,
వారు దేవుళ్ళో ఉండి శ్రమకు తట్టుకోలేక మళ్ళా తిరిగి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. క్రైస్తవుడు ఏపీసీ సంఘంలో జయము పొంది పరదేశునకు వెళ్ళును, జీవవృక్ష ఫలములు పరదేశులు భుజించును అనేది ఈ సంఘములో ఉన్నది. అందుకే జయించువాడు పరదేశులో జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. తండ్రి జీవవృక్ష ఫలములను భుజింపచేయుటకు కనుక పరదేశులను అంతస్తుల ప్రకారమును ఎరుగును కనుక పరదేశుకు పైనున్న స్థితులను పెరగరు. ఈ ఫలములను కుమారుడి యొక్క తండ్రి ఇచ్చడనే ఉన్నది దేవుని పరదేశులో. ఈ ఎఫెసు సంఘము శిశువు స్థితి తండ్రి పోషించవలను కనుక తండ్రి వీటన్నిటినీ మరి ఆ యొక్క ఆహారం జీవవృక్ష ఫలములు ఇచ్చి పోషించే శిశువును ఎలాగైతే పాలతో అపేక్షించుడు అన్నట్లుగా మనము కూడా మరి ఆ శిశువు ఏ విధముగా ఎదుగుదలిస్తుందో తండ్రి మరి ఈ పరదేశంలో ఉన్నటువంటి ఈ సంఘాల్లో బిడ్డలకు ఆ శిశువును పోలిన వారిగా ఉండి తండ్రి సమస్తమును ఫీడింగ్ ఇచ్చే మరి భాగ్యము అలాగే వినుచున్న బిడ్డలకును మరి దయచేసి ఈ యొక్క ఆత్మీయ సంగతులను వారి జీవితంలో వృద్ధి పొందే మాటలుగా మరి వారి జీవితంలో ఉండాలని ప్రభు పేరట ఈ మాటలో దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును, జయించువానికి పరదేశులో అని. అవును, పరదేశు ఏదోను తోటలో ఆదాము అవ్వలను నైనా చక్కని రీతిలో పోషించగలిగినటువంటి వాడ. ఇదిగో ప్రభు, పరదేశునగా ఒక ఉన్నతమైనటువంటి స్థానం పౌలు గారి అనుభవంలో రాసినట్లుగా, అలాగే సిలువలో నాయన నీవు దొంగకు ఏ విధమైనటువంటి మోక్షము కలగజేస్తావో అలాగే అబ్రహాము రోమన ఉన్నటువంటి నాయన బిడ్డకు ఏ విధముగా సౌఖ్యము కలగజేస్తావో ఇదిగో తండ్రి నాయన నీ మాటల చేత నీ వాక్యపు జీవము చేత మమ్మల్ని జీవింపచేయండి. నీ వాక్యము దొరకగా నేను భుజించి తిని సెలవిచ్చిన రీతిగా దేవా వందనాలు, స్తోత్రం. నీ వాక్యాహారము తెలనేళ్ళ బలమాత్మకు లభించుటట్లు అని భక్తులు రాసుకున్న రీతిగా పాడుకున్న రీతిగా నీ వాక్యముతో మా శరీరాహారములను బలపరిచి నీ జీవ వృక్ష ఫలములతో మమ్మలను పోషించి శిశువు యొక్క పోషణ మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా.